వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిన్న వల్లభనేని వంశీమోహన్ నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు అంటే నిన్న పొద్దునైతే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడకి అయితే తరలించడం జరిగింది. విజయవాడ తరలించిన తర్వాత ముందుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 గంటల సేపు ఆయన్ని విచారించడం కూడా జరిగింది. అనేక విషయాల్లో వంశీ నుంచి కూడా రాబడటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన్ని మెడికల్ పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దాంతో న్యాయమూర్తి కూడా దాదాపు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక టీడీపీ కార్యాలయం గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వల్లభనేని వంశీమోహన్ A1 గా పేర్కొంటూ మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే అంటే దాంట్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి సత్యవర్ధన్ సోదరు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం కూడా వంశీ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్ A1 గా ఉన్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులుగా ఉన్నారని చెప్పి గుర్తించారు. అయితే అందులో ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అయితే ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ సోదరుడు వంశీ ఆయన అనుచరులు విత్డ్రా చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. లేని పక్షంలో చంపేస్తామని కూడా హెచ్చరించారంటూ కూడా కిరణ్ చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ హైదరాబాద్ వారి బంధువుల ఇంటికి అయితే వెళ్ళటం కూడా జరిగిందని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కిరణ్ తమకు చెప్పినట్టు కూడా పోలీసులు అయితే పేర్కోవడం జరిగింది. ఈ నెల 7వ తేదీన విజయవాడకి రాగానే అదే రోజు కిరణ్ అదే రోజు వంశీ అలాగే అతని అనుచరులు మొత్తం కూడా ఆయన్ని బెదిరియటం కూడా జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి